అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం గులాబ్ జామ్స్ పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా మెజర్మెంట్స్ ఫాలో అయితే జ్యూసీగా, స్మూత్గా మరియు క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ముందుగా మనం ఏదైనా ఇన్స్టంట్ గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ తీసుకొని ఒక కప్లో కానీ అవైలబుల్లో ఉన్న గ్లాస్లో వేసి మేజర్ చేసి చూద్దాం. ఇక్కడ నాకు 1.5 కప్ వచ్చింది. హాఫ్ కప్ మరిగించి చల్లార్చుకున్న పాలతో కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి కలుపుకుందాం. పిండి అనేది స్మూత్గా ఉండాలండి. కలిపేటప్పుడు చపాతీ పిండి కలిపేటట్టు హార్డ్గా ఉండకూడదు. ఒకవేళ పిండి హార్డ్గా ఉంటే మనం గులాబ్ జామ్స్ చేసేటప్పుడు హార్డ్గా బాల్ షేప్స్ ఫామ్ అవుతాయి. అలా కలుపుకున్న పిండిని ఒక తడి క్లాత్తో కప్పి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టండి. మీన్వైల్ మనం గులాబ్ జామ్కి కావాల్సిన షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకుందాం. ఇక్కడ నేను 1.5 కప్ షుగర్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సుమారుగా చెప్పాలంటే పిండి ఎంత క్వాంటిటీలో ఉందో అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. షుగర్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ షుగర్ సిరప్ని మధ్య మధ్యలో షుగర్ అంతా కరిగే వరకు అడుగు నుంచి కలుపుకోండి, లేదంటే అడుగు అంటేస్తుందండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, చిటికెడు కుంకుమ పువ్వు మరియు 3 యాలకులు దంచి వేసుకోండి. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. ఉప్పు వేయడం వల్ల స్వీట్నెస్ బ్యాలెన్స్ అవుతుందండి. అలాగే కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి కలర్ మరియు అరోమా వస్తుందండి. యాలకుల వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఈ 3 ఖచ్చితంగా వేసుకోండి. హై ఫ్లేమ్లో 12 to 15 మినిట్స్ బాయిల్ అయితే ఈ కన్సిస్టెన్సీలోకి ఫామ్ అవుతుందండి. ఇప్పుడు గ్యాస్ కట్టేసి పక్కకు పెట్టి చల్లారనిద్దామండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్ని చూద్దాం. చూడండి, బ్యాటర్ ఎంతో స్పాంజీగా ఎలా తయారైందో. మీ అరచేతికి నెయ్యి రాసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా బ్యాటర్ తీసి మీకు నచ్చిన సైజ్ మరియు షేప్స్తో గులాబ్ జామ్ రెడీ చేసి పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, బాల్స్ స్మూత్గా ఉంటేనే మీరు వేయించుకునేటప్పుడు క్రాక్స్ ఫామ్ అవ్వవు. ఒక్కొక్కటిగా బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాక మరలా తడి క్లాత్ కప్పి సైడ్కి పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి వేయించుకోండి. ఒకవేళ అవసరమైతే వేయించేటప్పుడు మరలా ఒకసారి బాల్స్కి రౌండ్ షేప్ ఇస్తూ ఆయిల్లో వేసేయండి. గులాబ్ జామ్స్ అన్నీ ఆయిల్లో వేసాక చిల్లుల గరిటె సాయంతో రౌండ్గా చుట్టూ తిప్పండి. అలా అయితే గులాబ్ జామ్స్ అన్ని వైపులు ఒకేలా ఏగుతాయి. గులాబ్ జామ్స్ వేయించుకునేటప్పుడు మీడియం హీట్లో పెట్టి వేయించుకోవాలి. ఇందువల్ల లోపల బయట ఒకేలా వేగుతాయి. గులాబ్ జామ్స్ అన్నీ చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఏదైనా బ్రాడ్గా ఉండే పాత్రలో వేసి అందులోకి వేయించుకున్న గులాబ్ జామ్స్ వేసేయండి. గులాబ్ జామ్స్ వేసిన వెంటనే మూత పెట్టండి. ఇలా లో ఫ్లేమ్లో చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని షుగర్ సిరప్లో వేసుకున్న గులాబ్ జామ్స్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 to 7 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. అంతేనండి, ఎంతో రుచికరమైన జ్యూసీ, సాఫ్ట్ అండ్ స్పాంజీ గులాబ్ జామ్స్ రెడీ. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.